అమ్మా అబ్బో తలనొత్తాంది ఎవరు అబ్బో ఉట్టికనన్నా పోతే దెబ్బలు తిని అత్తి అబ్బా పోకున్నా అయిపోవు అబ్బో ఈ పంత ఊనమైనట్టున్నది రో దేవుడా ఓ దేవుడా. అగో ఈయన ఇంకా పోలేదా? ఏమైందయ్యా గీడ కూర్చున్నావు? గడ్డి మోయ పొమ్మంటే కదా అందరు గడ్డి మోసుకుంటారు, నువ్వు ఇంక ఇన్న కూర్చున్నావు. గడ్డి మోయ పోతా తింటివి సపదాకి ఇన్న కూర్చుంటావు మళ్ళా. ఏ ఆగే తిన్నబోళ్ళంతా కడుపుబ్బి ఈ పంత గుంజుకొస్తాంది. ఇటు బొత్త ముందరికి వచ్చిన వాళ్ళే ఈపుల దెబ్బలు అన్నీ నొప్పులు ఎత్తానే కాదే, ఏం చేయాలి? నిన్ను దొంగతనానికి ఎవరు పొమ్మన్నారు? తనలు ఎవరు తినమన్నారు? నడు పనికి నడు. నడువంటే అయిపోతుందా అనే పనికాడ చేత కావద్దా? అబ్బో గడ్డి మోసులు అంటే కట్టవే, ఈ పంత ఇరుచుకొస్తుంది కాదే, మెడలు అంతా గుంజుకొస్తాయి అద్దద్దు. అబ్బో నేను మోను. పోనంటే తినడానికి అప్పులు కట్టడానికి పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? పేకాట ఆడి పైసలు పడేటప్పుడు సోయలేదా? అయ్యో వర్చిని పాతయాన్ని తవ్వుకుంటామే, తవ్వి అడగబడితే అప్పుడు సోయలేదా ఇప్పుడు సోయలేదా? అయ్యో బతుకుతామనే కాదే పేకాట ఆడింది, ఏం చేస్తాం మరి? ముక్కలు అటు పడ్డాయని చెప్పనే పడితే మళ్ళా ఇమ్మడిచ్చుకుంటా అడుగుడు ఎందుకే? నీ గోస పాడుబడ గోసో, నీ గోస కగ్గిదాలుగో. ఆ గిల్టీ దగ్గర సంగతి ఏం చేసినావు? ఇచ్చిరమ్మన్నా ఇచ్చొచ్చినావా? ఆగో ఇచ్చొచ్చుడు ఎందుకే? నువ్వే వేసుకొని తిరుగు మంచిగుంటే నగలు. అబ్బో నగల గురించి నువ్వు తెలియదా? మెరుస్తావు నువ్వే ఉంచుకో. ఎంత మెరిసినా మురిసినా ఎవరో వేసుకున్న నగలు ఏమొద్దు, నేను వేసుకోను. వాళ్ళకి ఇచ్చిరాపో. అబ్బో ఇప్పటికి ఇట్లా అంటాను వర్షిని, అది బంగారం నగ అయితే వేసుకొని తిరగపోదు వానే. ఓ నా అందందుడు నా బంగారం అనుకుంటే తిరగపోదువా? అబ్బో నీ తెలివి పాడుబడే తెలివు, ఏం తెలివే? ఓ నీ నొప్పులు గాడిపడిపోను, గింతగానం కొట్టిల్లు ఎవరు? బంగారం అయినా నేను వేసుకోకపోదు, పరుల సొమ్ము పాము వంటిది. మనం కష్టపడి సంపాదించింది అయితే వేసుకొని మాగా మురుద్దు. అబ్బో మాగా మురుద్దు తీ, దేని దానికే మంచిగానే మాట్లాడతావు. సారిగా నడు, గడ్డి మోయడానికి నడు. ఆ గోగింత చెప్పినా మళ్ళీ నడువంటావు. నేను మోను. మళ్ళీ నేను మోనంటాను. అప్పులు ఎట్లా తిండెట్లా? తిండెట్లా అప్పెట్లా అంటే ఏమున్నది ఇంకా చేసేది? ఏమన్నా పెద్దదే ఆలోచించి ఒక నెలనే కడతా, లేకుంటే 15 రోజులన్నా అప్పులన్నీ కట్టి మళ్ళీ నీకు ఒక 10 కిలోల బంగారం 5 కిలోల ఎండి అవన్నీ తెత్తతి. ఇట్లా చెప్పి ఆగం చేసిన కాడికి చాలు. ఎన్నెన్నో చెప్పి మాటలతోనే మూటలు కడతీవి, ఇక చాలు నువ్వు ఆగం చేసిన కాడికి. గట్లనే అనిపిస్తుంది. మా అవ్వతో నువ్వు ఒక అయ్యగారు చెప్పిండట, ఇగో మీ బిచ్చపతి పుట్టిండు, ఓ వీడు పెద్దోడు అవుతాడు, వీడు గొప్పోడు అవుతాడు, ప్రపంచానికి అధినేత ఈ నేత ఆ నేత అన్ని నేతలు అవుతాడు అని చెప్పిండట. నీకు ఏమెరకనే నేను బాగా గొప్పని అవుతున్నట్నే. ఆ అయ్యగారే మళ్ళీ పంచాంగం తిరిగేసి చూసి చెప్పిండట, ఈయనంత ఆగంగాడు ఇంకా వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఆగం అంగడి చేస్తాడు అని చెప్పిండట. ఆ ముచ్చట చెప్పలేదా మీ అవ్వ నీకు? ఆ ముచ్చట కూడా చెప్పింది, కానీ మనం మంచిగా చూసుకోవాలనే, చెడు చూసుకోవద్దు. మనకు ముందుగాలు మంచి చెప్పిందే చూసుకోవాలి. ఆ అయ్యగారు ముందుగాలు చెప్పిన వాళ్ళే ఇక మా అమ్మ మంచిగా సంబరపడ్డదట. గదే ముచ్చట పట్టించుకోవాలి, కానీ ఇక సెకండ్ ముచ్చట అది ఉట్టిదే తుత్తురు ముచ్చట. అది తుత్తురా కానీ మళ్ళీ ఎట్లా సంపాదిస్తావు పైసలు? గదేనే ఆలోచిస్తానా, నా ఆలోచనకి మంచి ఆలోచన దడతలేదు. ఎట్లా గతి ఏం చేయాలి? ఏనన్నా తవ్వితే బంగారం వెళ్తుందా? బావి తవ్వితే బంగారం వెళ్తుందా? మరి చెరువు తోడన్నా ఎట్లరో గతో. ఆలోచనలు పక్కకు పెట్టి ఆలోచన వచ్చే వరకన్నా పని చేతుపా. ఆ గడ్డి మొత్తే 1200 గా 1200 ఎవరికి కావన్నే? కోట్ల రూపాయల మనిషిని గా 1200 గడ్డి మొత్తనా? ఏమనుకుంటానవే బిచ్చపతి? ఎట్లరా నీ మైండ్కి ఏం దడతలేదేమురా? తలకాయ కూరలు బాగా తింటే మంచిగా, నువ్వు తలకాయకి మంచి మెదడు తట్టేది, అబ్బా ఆలోచన తట్టేది. ఎట్లా గతి అబ్బా. ఇగో మేక మెదడని ఉందానే, మెదడు తింటే ఆలోచనలు ఎక్కువ వస్తాయి కావచ్చు. ముందు పని చేసి పైసలు పట్టుకొస్తే మంచిగా మేక తలకాయ తెచ్చుకుందాం. నీకేం తెలియదు పా బిత్తిరిదానా, పని చేయమంటావు మళ్ళా. నేను పని చేయకుండానే సంపాదిస్తానే. ఈ మెదడు పాడబడకి ఇంత చిన్న మెదడు నాది, ఏం దడతలేదు. అరే ఇక నువ్వు ఆలోచించుకుంటూనే ఉంటావు. నువ్వు పని చేయవని నాకు అర్థమవుతుంది. ఇక నేనన్నా కూలి పనికి పోతా, నీతో నయ్యే ముచ్చట కాదు. నువ్వు పని చేయొద్దు, కానీ నీకైతే పైసలు కోట్ల అయితే రావాలి. ఇదే ఆలోచించుకుంటూనే ఉండు. ఆ బాత్రూమ్ అగో ఎక్కడెక్కడనే ఉన్నది. మొన్న వర్షం పడ్డది, మొత్తం అంతా ఎటు తట్టించుకోపోయినాయి, కట్టెలన్నీ పోయినాయి. ఆ కట్టెలన్న వాతు కోట్ల మనిషిని కట్టెలు వాతు అంటావా? బాత్రూమ్కు కావాలంటే కోటు సంపాదించడానికి కోటి బంగారు బాత్రూమ్ కట్టిస్తా. నువ్వు పిచ్చిదాని అవుతావు పో.
అరే ఎట్లా ఎట్లా సంపాదించాలి? భిక్షపతి, ఓ భిక్షపతి. ఎవరు ఎవరులా? అగో ఎవరో పిల్లగాడు వచ్చిండు కదా, ఈ పిల్లగాడి రూపంలో ఉన్నది అయింది నా అదృష్టం అంతా. ఓ పిల్లగా ఇగో నీకు ఇక్కడ నా బిచ్చపతిని ఇట్లా. నువ్వేనా నువ్వేనా భిక్షపతి అంటే? నేనే బిచ్చపతిని అంటే. ఎవరు నువ్వు? నన్ను నడు, నువ్వు పోలీస్ స్టేషన్ నువ్వా? ఏంది పోలీస్ స్టేషనా? ఎందుకు? నీ మీద కంప్లైంట్ వచ్చింది, నడు. నా మీద కంప్లైంటా? ఏమని? ఏం కంప్లైంటు? అయ్యో ఈ పోలీస్ స్టేషన్ ఏంది? కంప్లైంట్ ఏంది? ఏంది ఏంది ముచ్చటేంది? నువ్వు వచ్చినాక చెప్తారు కానీ నువ్వు ముందు నడు, లేవు. అయ్యో సారు గట్లంటే ఏంది సారు? నేనేం చేసినా? నేను ఏమల్ని ఏమన్నా? నేను ఏమల్ని కొట్టలే, ఏమల్ని తిట్టలే సారు. ఇంకా పోలీస్ స్టేషన్ ఏంది సారు? నువ్వేం చేయలేదు కదా, నీ తప్పు లేదు కదా, అదే చెప్పుతూ పాడా. అయ్యో ఆడేం చెప్పాలి సారు? ఎవడో పోరాడు వచ్చి నువ్వు అదృష్టం పడతా నేను అనుకున్నా. అయ్యో సారు ఏంది సారు? ఏంది ముచ్చట ఏంది? ఈడుండి మాట్లాడితే చెప్తే అర్థం కాదు, నడు. అయ్యో చెయ్యి చూపెట్టుకుంటూనే ఉంటాను సారు. ఆ చెయ్యి వస్తుంది, కింది దించు సారు, కింది దించు. అయ్యో నేనేం తప్పు చేయలేదు సారు, కావాలంటే కచ్చపైన అత్త. అబ్బో నేనేం తప్పు చేయలేదు సారు, నేను అత్తపో సారు. అర్ధ గంటలు వాడు ఉండాలి, లేదా నీ సంగతి అవుతుంది. అత్తపో సార్ అత్తపో. అయ్యో సిట్కే చెప్పబడుతుంది, నాకు కూడా సిట్కలు వస్తాయి సార్. ఇగో సిట్కలు. అవునా? అయితే నడు పా, ఇప్పుడే ఎద్దు పా సీట్ కలడా, నడు. అయ్యో గట్ల కొంచెం పడతాను ఏం సారు? నువ్వు సిట్కేసే వరకు నాకు కూడా వస్తాయని చెప్పినాక అంతే. అయ్యో నీ పుణ్యం. నీ అత్తపో. అబ్బో ఇది ఎక్కడికి వస్తారు దేవుడు? అర్ధ గంటలో స్టేషన్లో ఉండాలి, మళ్ళీ వచ్చేదాకా చూసుకోకు. అయ్యో పోలీస్ స్టేషన్ అంటేనే నాకు భయం. ఎట్లరో గతో లోట పాడువాడ చిన్నగా ఉండే నాకు ఈ జల్లుకే బయలు పెడుతుంది బాబో. ఈ చిన్న లోట నీళ్ళు చాలతాయా? ఓ దేవుడా, అర్ధ గంటలనే రమ్మన్నాడు. అయ్యో ఎట్లా మళ్ళా? అబ్బో మళ్ళా తందేమరో, నీళ్ళు ముంచుకొని పోవాలి. మళ్ళా తండ్రు దేవుడు, అర్ధ గంటనే రమ్మన్నారు. అయ్యో బాబో పోలీస్ స్టేషన్ అన్న వరకే నరాలు చివ్వమని దొడ్డి పెట్టబట్టే. ఎట్లరో గతి పాడవాడో, ఎందుకు రమ్మన్నట్టు మరి? అబ్బో ఎవరు పిలిచిలో నేను ఎవరిని ఏమన్నాని కాదు, ఇంకా అప్పులు తెచ్చుకొని కింద తిన్నందుకే పోలీస్ స్టేషన్ పిలుస్తారా? ఓ దేవుడా, నా గతి ఎక్కడ తెచ్చినావు భగవంతా? నా గతి ఏడికి చేసినావు దేవుడా? అయ్యో రాములా. ఏమైందయ్యా? ఏమైంది? సగం గోలేటి నీళ్ళు వచ్చినాయి, రయ్య పోతానో గులుక్కుంటే గాడ కూర్చున్నావు, ఏంది? ఏమైందంటే ఏం చెప్పాలనే వరిచిని నా బతుకు ఆగమైనట్టున్నది కాదే వరిచిని. అయ్యో పారమంతా గలగల లోడ అంటుంది కాదే వరిచిని. అంత మిత్రి అవుతుంది పారమంతా కాదే వరిచిని. ఊకోన బుచ్చమతి ఊకో, నీ భార్యని నువ్వు కూర్చొని ఊకో, నీకు నువ్వే ఊకో అన్న బుచ్చమతి. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైందో చెప్పు. ఇంకొక పిల్లగాడు వచ్చి పోలీస్ స్టేషన్ రమ్మంటాడు కాదే, ఎందుకో ఏమో తెలియదు, పోలీస్ స్టేషన్ రమ్మంటాడు. నాకు భయం అవుతుంది. ఎందుకు రమ్మంటాను? ఎందుకట? ఏమో చెప్పలే, పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పిండు అంతే. అర్ధ గంట రాకుంటే ఓ నీకు ఏదైతుందో అది అవుతుంది అనుకుంటూ పోతాడు. నాకు భయం అవుతుంది. అబ్బో మళ్ళీ వస్తాను. అగో ఏమైంది? ఏంది? పోలీస్ స్టేషన్కి ఎందుకు రమ్మన్నారు? ఈ నల్లతోని అరిగోస కాబట్టే 2 రోజులు అవుతుంది, నల్ల అత్తనే లేదు. ఈ షేదుడు గోస అవుతుంది. కొడతారు కావచ్చు, ఎట్లనో ఏమో. అగో ఇక్కడేమో సప్పుడిన పడుతుంది. అగో నువ్వు ఇక్కడే కూర్చున్నావా? పోయేసినావా పోలీసు వాళ్ళ దగ్గరికి? ఏమన్నారు? నేనేడమైంది, నేను పోలే, నాకు భయం అవుతుంది. అయ్యో ఎందుకు భయపడతానో? పోయి ఎందుకు పిలిచిర్రు ఏంది అని అడుగుతా తెలుస్తుంది కదా. అడుగుతా తెలుసుడు ఎక్కడిదే? నాకు పోలీసు వాళ్ళు అంటేనే భయం. జల్లు పడ్డాది, నిన్న మొత్తం బయలుకి పెట్టే ఇలా బాబో నాకు అసలు వశపడతలేదే. నాకు భయం అవుతుంది, అంత గుండెలేదో గుబులు పడ్డాంది. ఎందుకు భయపడతాను? ఎందుకు ఇంత ఇదవుతాను? నిన్న భయపడి బయలుకి పెట్టి సప్లాకనే ఉంటుంది. నువ్వు అక్కడికి పోతే తెలుస్తుంది కదా ఏదనేది ముచ్చట. ఈరోజు ఇంకో పిల్లగాడు వచ్చి పిలిచే, నువ్వు ఇట్లా పోకపోతే పోలీసు వాళ్ళ కోపం రాదా? అంటే పోలీసు వాళ్ళు అంటేనే నాకు భయం, పోతే కొడతారు కావచ్చే. కొడతారో తిడతారో, అక్కడ పోయి ముచ్చట ఏంది అని అడుగుతా తెలుస్తుంది కదా. ఇక్కడికి వచ్చి పిలిచిన వాళ్ళు కూడా ఏం ముచ్చట అంటే ఏం చెప్తానే లేరాయి. అక్కడ పోయి అడుగుతా అన్ని బరాబర్ తెలుస్తాయి. ఊకనే ఇక్కడ భయపడుకుంటా వణుక్కుంటా కూర్చుంటా అయిపోతుందా?
నీకేం తెలుస్తానే నన్ను కొడతారు. అప్పించిన వాళ్ళు ఎవరో పోయి ఫిర్యాదు అయినట్టున్నారు పోలీస్ స్టేషన్లో. ఎట్లరో గతో నీ గతి పాడుబడా. కావచ్చు, తెచ్చిన కాడ నువ్వు పైసలు కట్టకపోతే ఇవాళ కోపం వచ్చి కేసు పెట్టచ్చు. అక్కడికి పోయి కష్టం చేసి మీ పైసలు మీకు దేరుపుతా అని దండము దయ్యం అని బతిలా రాపో రాదు. అబ్బో వర్షి నన్ను మమ్మనికే నేను పోయిన వాళ్ళే నేను చెప్పే లోపే నన్ను పళ్ళు కొడతారు నాకు తెలుసు. అబ్బో ప్లాన్ ప్రకారంగానే ఉంటారు, అందరూ ప్లాన్ వేసుకున్నారు. నన్ను కొడతారు, పోలీసు వాళ్ళతో కొట్టిపిద్దామని చూస్తాను కావచ్చు. అబ్బో ఇప్పుడు వస్తుంది రో. అబ్బో ఎట్లా కొడతారో ఎవరో. మరి అప్పుడు తెలివి లేదా? పేకాట ఆడినప్పుడు ఇవన్నీ సోయలేదా ఇట్లా అవుతుందని? అరే పాత ఏది అవ్వకే వర్షిని, పాత ఏది అవ్వకే. అరే ఇప్పుడు బయట ఎట్లా పడాలో చెప్పమంటే పాత అనేది అవుతావేమే, లేని కుప్పలనేది అవుతావు. అబ్బో ఎట్లరో గతి పాడుపడో. జర తవ్వకు ఏదైనా ఉపాయం చెప్పు, బయటపడే ఉపాయం చెప్పే. సంపాదిస్తావేమో, నిన్ను అంటే కదా సంపాదించగట్టుపో, ఇవన్నీ బాధలు ఏముండయిగా. అబ్బో వర్షి కోపం పెట్టుకోకే. కావాలంటే రోజు పనికే పోతా, గడిమే పోతా, ఒడ్లు చెక్కపోతా, అన్ని పనులకు పోతా. కానీ ఇక ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం నుండి బయటపడే రేపు పుణ్యం ఉంటుంది. అయ్యో నాకు టెన్షన్ అవుతుంది, గుండెలంతా దడకు అంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి దడకు అనే వదలు అక్కడికి పోతే ముచ్చటైందని తెలుస్తుంది కదా. పిలిపించినా ఇంకత్తలేడు భిక్షపతి అని వాళ్ళ కోపం వస్తుంది. ఇంటికే వచ్చి దిమ్మడి దంచితే ఏం చేస్తావు? అక్కడికి పోయి సమాధానం చెప్పు. ఆగో ఇంత చెప్పినా మళ్ళీ పొమ్మంటావు. నువ్వు పిచ్చిదానివా మంచిదానివే వర్షిని? ఇక నీకు చెప్పిన అర్థం కాదు. ఇక ఏమైనా చేసుకోపో, ఇక్కడనే వణుక్కుంటా చేసుకుంటుండు, వాళ్ళు చేసేది చేస్తారు. అయ్యో ఆగే ఓ వర్షిని, ఇగో మరి నాకు భయం అవుతుంది కదా, నువ్వు కూడా నాతో వస్తావా? నేను వచ్చినందుకు? ఎందుకంటే నాకు భయం అవుతుంది కదా, ధైర్యానికి తోడుంటావని. సరే ఆగు, అత్తది అన్నం తిన్నాక ఇద్దరం కలిసి పోదాం. నువ్వు కూడా బుక్కడి తిందుదా. ఈ రందుకి అన్నం పెట్టిన నోట్లే పోతుంది. నువ్వు తినేదాకా మాగావుతా. అబ్బో ఈ రందుకి నాకు అన్నం తినబుద్ధి అవుతలేదు, ఏం తినబుద్ధి అవుతలేదు. అబ్బో నిన్నటికి ఏటికే వీక్ రోగపోలాగా అయినా. అబ్బో కాలు కీళ్ళు గుంజుకొస్తాను. ఏం కాదు, 2 బుక్కలు తిందుదా. ఇప్పుడు అద్దు, పేర్చినాక 4 బుక్కలైనా తింటా. కానీ అబ్బో ఇప్పుడు అద్దు, నీ ఇష్టం. ఇంకా ఏమంటారో ఏమో, కొడుతారో తిడుతారో, పోలీసు వాళ్ళు ఎందుకు పిలిపిస్తాలో.